మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇంకా సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. శ్రవణ్ గారు, ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మన నళిని గారు కలవడం జరిగింది. అంటే మాజీ డిఎస్పి. సో ఇది ఏ పదవి ఇవ్వబోతున్నారు, అంటే ఏ పదవి ఇవ్వాలనుకుంటున్నారు సార్? అంటే మనకున్న సమాచారం ప్రకారం అయితే కలిశారు, కాకపోతే తనకి ఎలాంటి పదవి అయితే ఇవ్వబోతున్నారు అనేది అయితే చర్చనీయాంశం అయింది. వాస్తవానికి అయితే తెలంగాణ ఉద్యమం భారీ ఎత్తున సాగుతున్నప్పుడు ఎప్పుడైతే సోనియా గాంధీ గారు డిసెంబర్ 9వ తారీఖున ప్రకటన చేస్తూ తెలంగాణ ఏర్పాటుకి ఇనిషియేటివ్ తీసుకుంటామన్న నోటీస్ ఇచ్చిన అర్ధరాత్రి నుంచి ఉద్యమము తెల్లవారి లోపు మారిపోయింది సీన్. ఇక్కడ సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయడం, తద్వారా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయి వెళ్ళిపోయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా బలవంతంగా అణిచివేయాలని ఆనాటి పాలకులు తీరైతే వెళ్తుందో ఉద్యమకారుల మీద పోలీసుల చేత లాఠీ చార్జులు కానీ బాష్పవాయులు కానీ దమనకాండ చేస్తున్న తీరునంతా దగ్గరుండి చూస్తున్నటువంటి ఆ రోజు వరంగల్ డిఎస్పీగా ఉన్నటువంటి నళిని మేడం గారు తన తెలంగాణ బిడ్డల మీద, తన అన్నా చెల్లెల మీద, తన అక్కా చెల్లెల మీద, తన అన్నదమ్ముల మీద పోలీసులు చేస్తున్నటువంటి దాడి తన చేతులారా తానే దాడి చేయాల్సి వచ్చిన పరిస్థితులు, భయంకరమైనటువంటి ఆ సన్నివేశాలు చూసిన హృదయం చెల్లించినటువంటి సాటి తెలంగాణ బిడ్డగా తాను నా అన్నా చెల్లెల మీద, తోటి అక్కా చెల్లెల మీద ఈ దమనకాండ చేయలేను, ప్రభుత్వం చెప్పేటువంటి ఆ హింసని నేను చెయ్యలేనంటూ ఉద్యమానికి సపోర్ట్గా ఆ రోజు ఆమె రాజీనామా చేసి నేను సైతం అంటూ జై తెలంగాణ అంటూ ఉద్యమానికి ఆమె ఇచ్చినటువంటి సపోర్టు వర్ణనాతీతమైనది, విలువ కట్టలేనిది. అయితే వాస్తవానికి ఆ తర్వాత ఉద్యమ తీరు పరిస్థితులు, కేసీఆర్ గారు ఉద్యమం తీవ్ర స్థాయి తీసుకొచ్చిన విధానం, తప్పని పరిస్థితిలో తెలంగాణ రావాల్సిన పరిస్థితి, ఇవ్వాల్సిన పరిస్థితితో తెలంగాణ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకు చరిత్రలో సాక్ష్యం, మనకు తెలిసిన విషయం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి సహకరించినటువంటి ఉద్యమకారులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, ఇక్కడ లీడర్లకు ఎంతవరకు చేయాలో చేస్తున్న ఉద్యోగాలు ఇవ్వడం, కళాకారులకు చాలా వరకు చేసినట్టు అయినప్పటికీ ఒక వెలితి ఉండేది నళినికి. ఆ ఉద్యోగం ఏదైతే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేసిన నళికి తిరిగి ఉద్యోగం ఇవ్వలేదని ఒక నేపథ్యం ఉంది. కానీ వాస్తవానికి అపవాదుగా ఉంది కేసీఆర్ మీద. కానీ ఆ ప్రయత్నం చేసినా కూడా గ్రౌండ్ స్థాయిలో ఆమె తిరస్కరిస్తున్న విధానాన్ని, ఇంట్రెస్ట్ లేదని చెప్పిన విధానాన్ని, అంటే లోకల్ నాయకులు చెప్పారు అప్పుడు కేసీఆర్ ప్రయత్నంలో ఆమెకి ఇష్టం లేదు రావడానికి, చేయడానికి, ఆమె వ్యక్తిగత కుటుంబ నేపథ్యంలో ఉంది అని చెప్పడం, దాంతో వెరసి ఇంకొక కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది. దానివల్ల ఏంటంటే అది పని ఒత్తిడి వల్ల ఆ విషయాన్ని కూడా అశ్రద్ధ అయి ఉండవచ్చు. ఏదైతే నళిని గారికి ఏదో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా సపోర్ట్ చేయలేదు, ఆమెకు న్యాయం చేయకూడదని ఒక వెలతి ఉండేది. తరచూ ఆ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా తెర మీద తీసుకొస్తున్న వారు ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్రతిపక్షాలే అధికారంలోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని కొంచెం ప్రచారం చేశారు. నళినికి న్యాయం చేకూర్చాలి, నళిని అని చెప్పేసి ఆర్టికల్స్ రావడంతో ఇటు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఇటు నళినిలో స్పందన కలవడం, రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఇట్లాంటివి చేస్తున్నాయి కదా, తనకు కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ప్రజలకు ఉన్న వ్యతిరేకతను ఆయన క్యాచ్ చేసుకోగలుగుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని తాను పోలరైజ్ చేసుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఆ విధంగా చేయడంలో ధర్మం ఉంటుంది వాళ్ళకు. సో ఆ విషయాన్ని ఇనిషియేట్గా తీసుకోవడంతో నళిని గారు కూడా స్పందించి గతంలోనే ఒక 4-5 రోజుల కిందనే ఆమె ఒక సోషల్ మీడియా ద్వారా కూడా ఒక చిన్నపాటి లెటర్ కూడా రిలీజ్ చేసింది. దానివల్ల ఏంటంటే, నేను ఉద్యోగం చేయాలనేటువంటి ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్లో లేను, అంటే గ్యాప్ చాలా వచ్చింది. నేను ఆ పోలీస్ తరహా ఉద్యోగం అంటే శారీరక దృఢత్వం ఉండాలి, ఆ ప్రాక్టీస్నెస్ కూడా ఎప్పటికి ఉంటుంది వాళ్ళకి, రన్నింగ్లో కానీ వాకింగ్లో కానీ రకరకాల ఫిట్నెస్లు ఉంటాయి వాళ్ళకు. సో వాటికి నేను వెరసి దూరంగా ఉన్నాను, నేను ఇప్పుడు నాన్ సింక్ అవుతాను, నాకు అంత ఫిట్ అవ్వదు అనే దృఢంతో ఉన్నాను. దాంతోపాటు నేను వ్యక్తిగతంగా
ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో ఉంటూ ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నాను. నేను భగవంతుడి సేవలో చేస్తూ హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని నలుగురికి పంచాలనే దృక్పథంతో దాని తగ్గట్టు యాక్టివిటీస్లో ఉన్నాను. సో నేను ఈ లైఫ్లోని ఎంజాయ్ చేయదలుచుకున్నాను. నాకు వీలైతే దీనికి ఏమైనా ఎంకరేజ్ చేయండి అంటూ ఆమె ఒక సందేశాన్ని ఇచ్చింది. అయినా కూడా ఇంతటితో ఆగిపోతుంది అనుకున్నాం, కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే రేవంత్ రెడ్డి గారు దాన్ని పోలరైజ్ చేసుకోవడంలో ముందు ఉంటాడు కాబట్టి రైట్ బహుశా సార్. క్యాంపెయిన్ చేసి ఉండవచ్చు, కన్సల్టింగ్ చేసి ఉండవచ్చు. నల్లి గారు అయితే రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు కలవడం జరిగింది. సో సార్. కలుస్తూనే నేను ఉద్యోగం ఇవ్వడానికి మీరు ముందుకొచ్చిన విధానానికి నేను కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నానంటూ ఆమె చెప్తూనే, ఎందుకంటే రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత మీడియాకి చెప్పినట్టు సందేశం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏం జరిగిందని ఇంకా మనకు అధికారిక సమాచారం లేదు. బహుశా ఇంతకన్నా ఏం జరగదు, ఎందుకంటే తను ఆ, కొనియాడడం కానీ ఆమెని అప్రిషియేట్ చేస్తాడు ఖచ్చితంగా. ఉద్యోగం ఇవ్వడానికి మీరు మీరు రెడీ అంటే మీకు తగ్గినటువంటి ఏ రకమైన ఉద్యోగం కావాలని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్తాడు. బహుశా తాను ఉద్యోగం చేయడానికి సిద్ధంగా లేదు. దాంతోపాటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాం కాబట్టి నాకు దానికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి అంటూ ఆమె కోరానని కూడా మీడియా పరంగా చెప్పింది. వాస్తవానికి అలాంటి సహాయం చేస్తాడా లేదా రేవంత్ రెడ్డి ఇవ్వదలుచుకుంటే అతనికి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే సంస్కృత శాఖ సలహాదారుడిగా గతంలో మనకు రమణాచారి గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు తెలంగాణ రైట్ సార్. తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున. సో అలాంటి పోస్టు కానీ లేదు, ఇంకా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు. ముఖ్యంగా అదే వరంగల్ దగ్గరగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట కూడా ఉంది మనకు, యాదగిరిగుట్ట దేవస్థానం. మనకు చిన్న తిరుపతి అంటాం, ఆ విధంగానే ఆ బోర్డులో కానీ ఇంకేదైతే పదవులు, ఉన్నత పదవులు ఇస్తానికి అవకాశాలు ఉండొచ్చని నా అంచనా. ఖచ్చితంగా ఆమె కోరుకున్నట్టు రంగంలో ఇవ్వాలి అంటే సంస్కృతి విభాగం కానీ దేవాదాయ విభాగంలో కానీ రేపు అవసరమైతే మన దేశంలోనే అతిపెద్ద జనజాతర అయినటువంటి గిరిజన జాతర, సమ్మక్క సారక్క జాతర సమ్మక్క వస్తుంది. సారక్క. అవును సార్. దానికి ట్రస్ట్ బోర్డుగా కానీ ఆ కార్యక్రమం ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇవ్వడం కానీ, లేదా ఆమె కోరుకున్న విధంగానే బుక్స్ అంటే ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఆమె ప్రచారం చేయదలుచుకుంది. ఆ ప్రచారానికి సంబంధించిన బుక్స్ ప్రింటింగ్ కోసం కానీ ఇతరత్ర విషయాలకు కానీ ఆర్థిక సహాయం చేయాలి. చేస్తూనే ఆమెకు ఉన్నతమైన హోదా, ఆమె కోరుకున్నటువంటి హోదాలో ఆమెకు ఏదన్నా పదవి, అంటే ఇక్కడ నామినేటెడ్ పోస్టులు అనొచ్చు, అట్లాంటి పదవులు ఇస్తే బాగుంటుందని నాకు వ్యక్తిగత అభిప్రాయం. బహుశా రైట్ అలాంటి దాని కసరత్తు జరుగుతుండొచ్చు. మనదైతే ఏంటి అనేది మన నిర్ణయం ప్రకటించిన తర్వాత చూడాలి. అంటే సార్ అప్పుడు ఉద్యమ టైంలో అక్కడ ఎవరైతే మన వాళ్ళ ఉద్యమకారులను కొట్టడం అలాంటివి ఇష్టం లేదు అన్న టైంలో తర్వాత మన తెలంగాణ వచ్చినాక ఎందుకు తను ఆ ఉద్యోగానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోయిందంటారు సార్? అంటే కేవలం నేను ఆధ్యాత్మికంగా వెళ్తున్నానని అది చెప్పడం, మళ్ళీ అంటే తెలంగాణ వచ్చినాక కూడా తను జాయిన్ అవ్వచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోయారు ఆ నిర్ణయాన్ని తను? వాస్తవానికి తెలంగాణ ఉద్యమం రాజీనామాకు తెలంగాణ ఏర్పాటుకు సుమారు 5 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఆమె ఈ బాడీ ఫిజిక్ అంటే పోలీస్ స్టాండర్డ్స్ కి సంబంధించినటువంటి విధానానికి దూరంగా ఉండడం, వైవాహిక జీవితం, తర్వాత ఆధ్యాత్మిక విధానానికి డైవర్ట్ అవ్వడం. సో ఆమె మైండ్ కండిషన్ కూడా జాబ్ చేయాలి. సహజంగా ఏంటంటే సింపుల్ గా చెప్పొచ్చు ఏంటంటే ఆమె సున్నిత స్వభావరాలు. అంటే మనం ఏంటంటే ఎప్పుడైతే వ్యాసంగా పోలీసులో కరడు గట్టిగా ఉంటారు, మామూలుగా సున్నిత అంశంతో సున్నిత మనస్తత్వం ఉన్నా కూడా పోలీస్ విభాగంలో జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కరుకుతనం అనేది వాళ్ళలో పెరుగుతుంది. మాట్లాడే భాషలో కరుకుతనం వస్తుంది. వాళ్ళ యాటిట్యూడ్ అన్ని కూడా మారిపోతాయి. మనం గతంలో మనం తరచూ చూస్తున్నట్టు మన స్నేహితుల్లో కూడా ఎవరైనా అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళ నైజానికి పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ నైజానికి చాలా మార్పులు ఉంటాయి. సో అయినా కూడా కొందరు ఆ విధంగా మారగలుగుతారు, ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతారా, కానీ కొందరు మార్చలేరు, మార్పు రాదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ థర్డ్ డిగ్రీ కానీ కొన్ని విషయంలో నేరస్తుల్ని తీవ్రమైనటువంటి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే కానీ నిజాలు రావు. కానీ అది అలా ఉంటే కొన్ని సందర్భంలో అమాయకుల మీద కూడా నేరాన్ని ఒప్పుకోవాలనో లేకపోతే ప్రభుత్వం కానీ ఇతర అధికారుల ఒత్తిడి మేరకు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద ఇట్లాంటి థర్డ్ డిగ్రీ అది అన్అఫీషియల్ కూడా ఏంటంటే రికార్డ్స్ కూడా ఉండవు, ఎఫ్ఐఆర్ కూడా ఉండవు, వాటికి అన్అఫీషియల్ తీసుకొచ్చి కొంత ట్రీట్మెంట్ చేసి పంపిస్తుంటారు. ఇట్లాంటి కళ్ళారా చూసినప్పుడు మనసు చలించిపోతుంది. అందున నళిని గారు స్త్రీ కాబట్టి కూడా స్త్రీ మనస్తత్వం కూడా పువ్వులా స్పష్టంగా సున్నితంగా ఉంటుంది. బహుశా అలాంటి సైకాలజీ ఉండి ఉండవచ్చు. అందుకనే ఆమె ఈ పోలీస్ విభాగానికి పోలీసు మాన్యువల్ ఏదైతే ఉందో పోలీస్ దానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే మళ్ళీ ఉద్యోగం వెళ్ళాలని కోరిక పుట్టకపోవడం కారణం కూడా పోలీసు విధానంలో ఉన్నటువంటి వర్క్స్ వల్ల మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని అనిపించలేదు. దాని తగినటువంటి ప్రయత్నం కూడా చేయలేదు.
వెరసి ఈమె పని చేయలేదు, అక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ ప్రయత్నం కూడా ముందుకెళ్ళలేదు. కాబట్టి ఆమె ఈ 10 సంవత్సరాలు ఉద్యోగానికి దూరంగా ఉందనే చెప్పొచ్చు. రైట్. అంటే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఎవరైతే యువత అంటే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా సార్, మేడం ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు అంటే కొంచెం నిరుత్సాహం అయితే పడ్డారు. ఎందుకంటే మేము చాలా అంటే ఈ ఇన్స్పిరేషన్ మనం నల్లి మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళైతే కొంచెం మళ్ళీ కంబ్యాక్ అవ్వచ్చు కదా అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళ పరిస్థితి ఏమంటారు అంటే మేము మేము తనని చూసి మేము ఇన్స్పైర్ అయ్యామంటారు, వాళ్ళలో కొంచెం అయితే నిరుత్సాహం కనపడుతుంది. సో ఇదేమైనా వాళ్ళ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మేడం తీసుకున్న నిర్ణయం వల్ల? ఇన్స్పిరేషన్ అవుతుంది కానీ మరి వ్యతిరేక రిజల్ట్ అయితే ఏం రాదు. బహుశా ప్రేరణ, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ మన 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 జోన్ లో అంటే మన ఇంటి దగ్గర, మన ఊర్లోనో, మన జిల్లా సంబంధించిన వ్యక్తులు ఉన్నత పదవులు కానీ వచ్చిన ర్యాంక్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు కూడా రావాలని ప్రేరణ జరుగుతుంది. అది ప్లస్ అవుతుందే కానీ సహజంగా వాళ్ళల్లో ఇట్లా ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు వీళ్ళకి నిరుత్సాహపడదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఇన్స్పిరేషన్ రావాల్సిన అవసరం కొంచెం పక్కకు తప్పుతుంది, అంతవరకే ఉంటుంది. కానీ వాళ్ళలో నిరుత్సాహం అయితే తగ్గదు. ఒక నంది గారే కాదు, చాలా మంది ఉన్నారు లేడీస్ ఆఫీసర్ కూడా, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళందరినీ కూడా చూసి ముందుకు వెళ్తుంటారు. కాకపోతే ఈమె స్పిరిచువల్ గా ఉంది కాబట్టి ఇక ఆమె స్పిరిచువల్ లైఫ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదని నా ఉద్దేశం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.